నేడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. కాసేపట్లో భారీ ర్యాలీగా గొల్లప్రోలు జాతీయ రహదారిపై ర్యాలీ మొదలుపెట్టనున్నారు. గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయం కూడలించి సూర్యుడి చెరువు, పిఠాపురం దోళ్లసంత, చర్చ్ సెంటర్, పిఠాపురం బస్టాండ్, పాదగయ క్షేత్రం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. తర్వాత ఎంపీడీఓ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ నేరుగా నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందజేయనున్నారు. నేడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ వేరినారు. ఆల్రెడీ గొల్లప్రోలు జాతీయ రహదారిపై ర్యాలీ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ వర్మ లైవ్లో జరుగుతున్నారు. వర్మ, ఎలా కనిపిస్తోంది మీకు అక్కడ కోలాహలం? స్టార్ట్ అయిందా? ర్యాలీ ప్రారంభమైందా? ఎంతసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు? సతీష్, ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే గొల్లప్రోలు ప్రధాన కూడలి ఏదైతే వై జంక్షన్ ఉందో వై జంక్షన్లో ప్రస్తుతం జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పోటీ చేస్తున్న నేపథ్యంలో పిఠాపురం ఈరోజు నామినేషన్ దాఖలు చేయడానికి పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రస్తుతం వెళ్తారు. మనం చూస్తాం అశేషంగా జనం అందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి. ఏదైతే ఒక్క జిల్లా నుంచే కాదు, పూర్తి స్థాయిలో రాష్ట్రం నలుమూలల నుంచి అలాగే విదేశాల నుంచి కూడా కొంతమంది ఆయన అభిమానులు కూడా ప్రస్తుతం ఈ నామినేషన్లో వేసేందుకు ఆయన వెంట ఉండడానికి పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఇక్కడికి వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈరోజు షెడ్యూల్ ప్రకారం 9:30కి చేబ్రోలు వద్ద ఆయన నివాసం ఉంటున్న ప్రాంతం నుంచి ప్రస్తుతం ఆయన ర్యాలీగా బయలుదేరి ప్రస్తుతం ఇదే సెంటర్ నుంచి గొల్లప్రోలు ప్రధాన జంక్షన్ ఏదైతే వై జంక్షన్ కూడా లేదో తహసీల్దారు కార్యాలయాల కూడలి అనిగా దీన్ని పిలుస్తారు. ఇక్కడి నుంచి పాదగయ వరకు ప్రస్తుతం ఈ ర్యాలీగా వచ్చి అటు తర్వాత అక్కడ ఉన్నటువంటి పాదగయలో శ్రీపాద శ్రీవల్లభులు ఆశీస్సులు తీసుకుని అటు తర్వాత నామినేషన్ అయితే ఏదైతే రిటర్నింగ్ నామినేషన్ ఏదైతే రామసుందర్ రెడ్డికి తమ నామినేషన్ని అయితే అందజేస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్న అభిమానులు అందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడికి ప్రస్తుతం చేరుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే 3 పార్టీలకి సంబంధించి ప్రస్తుతం అభ్యర్థులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. కొంతమంది మహిళా అభిమానులు ఏదైతే జన సైనికులు అలాగే వీర మహిళలు కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా యువత కూడా భారీ ఎత్తున ఇక్కడికి వచ్చారు. అలాగే మంగళగిరి ఏదైతే మంగళగిరి ప్రాంతం నుంచి కూడా ప్రస్తుతం వచ్చారు. వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏంటమ్మా ఈరోజు నామినేషన్ పవన్ కళ్యాణ్ వేస్తున్న తరుణంలో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? కాకినాడ నుంచి వచ్చామండి. పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేద్దామని వచ్చాం. కాకినాడ పనసపాడు నుంచి వచ్చాం. పవన్ కళ్యాణ్ గారికి నామినేషన్ లో సపోర్ట్ చేద్దామని వచ్చాం. జై జనసేన. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మంగళగిరి కదా వచ్చామండి. అమరావతి క్యాపిటల్ దగ్గర నుంచి మంగళగిరి నుంచి వచ్చాము. ఈరోజు రాత్రే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. శ్రీ మా ఆరాధ్య దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నామినేషన్ వేస్తున్న సందర్భంగా మేము అక్కడి నుంచి రావడం జరిగింది. మా జన సైనికులు అందరూ మంగళగిరి నుంచి. ఈరోజు మాకు ఒక పండగ వాతావరణం ఇక్కడ అంతా చూస్తా ఉండండి. ఇక్కడ అంతా ఒక పండగ వాతావరణం లాగా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అవ్వాలని చెప్పి రాష్ట్రమే కాదు ప్రపంచం అంతా ఇటువైపే చూస్తూ ఉంది. పిఠాపురం ప్రజలు ఆ అదృష్టం చేసుకున్నారు. మేము వచ్చే దారిలో ప్రతి ఒక్కరిని టిఫిన్ సెంటర్ దగ్గర కానీ, దేవాలయాల దగ్గర కానీ, బస్టాండ్ల దగ్గర కానీ ఎవరిని అడిగినా ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అయిపోయారు, మేమందరం మెజారిటీ పెంచుకోవడానికి ప్రచారాలు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు మేము ఎంతో అదృష్టం చేసుకున్నాము. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ అభ్యర్థిగా నిల్చోబెట్టం మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. మంచి మెజారిటీ ఆయనకి అప్పచెప్తాము. ఇంతకుముందు భీమవరం గాజువాక ప్రజల్లా కాకుండా మేము పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో గెలిపించుకొని తీరుతామని చెప్పి బలగుద్ది చెప్తా ఉన్నారు. వర్మ గారు కూడా చక్కగా సహకరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గెలుపుకై ఆయన ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మేము గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. వైసీపీ వారు వంగా గీతా గారి తరఫున ముద్రగడ్డ గారిని అలాగే ఇతర పెద్ద పెద్ద నాయకులందరినీ వైసీపీ జగన్ భయంతో ఇక్కడ దింపాడు. ఏం చేసుకున్నా నువ్వు ఏం పీకేదే ఉండదు. ఇక్కడ నువ్వు ఓటుకి 1,00,000 కాదు 1 కోటి ఇచ్చినా పవన్ కళ్యాణ్ గారికే మీ గాజు గ్లాస్ గుర్తుకు ఓటేస్తామని చెప్తా ఉన్నారు. ముద్రగడ్డ గారు ఈరోజు వచ్చి నేను కాపుని, నేను అది ఇది, నేను ఉప్పా తింటాను అవి చెప్తా ఉన్నాడు. నువ్వు ఏమైనా తిను, ఏమైనా చేయి, ఈరోజు నీ మాట అయిన పరిస్థితుల్లో ఎవరు లేరు. నువ్వు వంగవీటి రంగా గారి పేరు చెప్పుకొని అక్కడ ఇక్కడ ఫండ్లు కలెక్ట్ చేసుకొని నువ్వు ఆ కూటమి ఆ సంఘాలు ఈ సంఘాలు అని చెప్తున్నావు. పవన్ కళ్యాణ్ గారికి వంగవీటి రంగా గారి తర్వాత
పిఠాపురం ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ అంతగా అభిమానించే వ్యక్తి, కాపులు అభిమానించే వ్యక్తి, అలాగే అన్ని కులాల వారు అభిమానించే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారే. నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఇక్కడ నీకు సెట్ అవ్వదు. నువ్వు గ్రహించి నువ్వు తట్టాపుట్టా చదువుకొని నువ్వు ఇంటికి వెళ్తే మంచిది, లేదంటే నీ చెప్పులతో దాడి చేస్తారు, నిన్ను అవసరమైతే కొడతారు కూడా. ఎందుకంటే తన సొంత డబ్బులతో తన కష్టాజితంతో బయటికి వచ్చి ప్రజాసేవ చేస్తా వ్యక్తిని నువ్వు కాపు కులస్తుండు నువ్వు వ్యతిరేకంగా వచ్చి నుంచున్నావంటే నీకు ప్రజలు సరైన బుద్ధి చెప్తారు. రాబోయే రోజుల్లో ముద్రగడ్డ నీకు సవాలు ఇస్తున్నావు అందరం. నువ్వు ఒకసారి నువ్వు గ్రహించాలి. నువ్వు మర్యాదగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలియచేయకపోతే నిన్ను రాబోయే రోజుల్లో గట్టిగా ఎదుర్కొంటాం. గుర్తుపెట్టుకో, నువ్వు పవన్ కళ్యాణ్ గారు గెలిచే ఉన్నారు. నువ్వు అనవసరంగా ఇక్కడ వచ్చి రాద్ధాంతం చేస్తే నిన్ను కాపు ద్రోహిగా మేము పరిగణిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. జై జనసేన, జై హింద్, జై పవన్ కళ్యాణ్. ఇది మనం చూస్తున్నాం. ముఖ్యంగా విజువల్లో చూడొచ్చు, భారీగా ప్రస్తుతం ప్రధాని కూడల్లో పూర్తి స్థాయిలో ఏదైతే డీజే సౌండ్లతో తీన్మార్ డ్యాన్సులతో పూర్తిగా కూడా అన్ని 3 జెండాలు ప్రస్తుతం ఇక్కడ కనపడతా ఉన్నాయి. బీజేపీ, అలాగే జనసేన, అలాగే టీడీపీ నాయకులందరూ కూడా తమ ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా ప్రస్తుతం బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నారు. మన విజువల్స్లో చూస్తున్నాం. భారీ స్థాయిలో ప్రస్తుతం ఏదైతే వాహనాలు, తమ వాహనాలన్నింటితో కూడా ఏదైతే అంతా పసుపుమయం పచ్చమయం అయిపోయిన పరిస్థితుల్లో ప్రస్తుతం 3 జెండాలతో, జెండాలు వేరైనా సరే మా అజెండా ఒకటే అన్న రీతికి నిదర్శనమే ఈ ర్యాలీగా మనం చెప్పొచ్చు. మరికొద్ది సేపట్లో పూర్తిగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ వై జంక్షన్ కోడలికి చేరుకుంటారో, అటు తర్వాత సూర్యుడి చెరువు, అటు తర్వాత ఏదైతే పిఠాపురం సెంటరు, అలాగే ఉప్పాడు సెంటర్, పూర్తిగా ఆ తర్వాత చర్చి సెంటరు, ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్, పోలీస్ స్టేషన్, అటు తర్వాత పాదగయ టెంపుల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శ్రీపాద వల్లభుడు దర్శనం చేసుకుని ఆ తర్వాత ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే ఎంపీడీవీ కార్యాలయంలో తమ నామినేషన్ అయితే దాఖలు చేస్తారు. అయితే ఇక్కడి నుంచి కూడా పూర్తిగా రోడ్డు షోలో పాల్గొంటూ కూడా ర్యాలీగా పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఇక్కడి నుంచి 6 కిలోమీటర్లు దూరం ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ర్యాలీ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్తారు. అటు తర్వాత నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఈరోజు సాయంత్రం ఉప్పాడి సెంటర్లో సాయంత్రం 4 గంటల ప్రాంతానికి భారీ బహిరంగ సభ ఉంది. ఆ సభలో పవన్ కళ్యాణ్ ఏదైతే వారాహి మీద నుంచి అక్కడి నుంచి ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ముఖ్యంగా రేపు పూర్తిగా కూడా ఏదైతే రైల్వే కోడూరు, కడపకు సంబంధించి నియోజకవర్గాల్లో చంద్రబాబుతో కలిసి పర్యటన ఉంది. అటు తర్వాత మళ్ళీ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ జిల్లా పార్లమెంట్ సెగ్మెంట్లోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏదైతే 26వ తేదీ రాజోలు, రామచంద్రపురం, 27వ తేదీ పెద్దాపురం, కాకినాడ రూరల్, అలాగే ప్రతిపాడు, జగ్గంపేట 28వ తేదీ ఈ 3 రోజులు పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఏదైతే ఈ నియోజకవర్గాలు కూడా కాకినాడ పార్లమెంటు పరిధిలోకి వస్తాయి కాబట్టి ఆ నియోజకవర్గాల్లో ప్రతిరోజు 2 నియోజకవర్గాలు చొప్పున 26, 27, 28 3 రోజులు కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా ఇక్కడ బహిరంగ సభల్లో పాల్గొంటారు. అటు తర్వాత మిగిలిన నియోజకవర్గాల్లో మళ్ళీ యథావిధిగా తన షెడ్యూల్ కూడా కొనసాగుతుంది. ఎన్నికలకి అతి తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో సుడిగాలి పర్యటన ద్వారా ప్రస్తుతం అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ పూర్తిగా తన సభలను అయితే నిర్వహిస్తూ ప్రతిపక్షాలని తమ స్థానాన్ని నిరూపించుకుంటూ కూడా పూర్తిగా అధికార పక్షాన్ని కూడా ఇరుకుని పెట్టే పరిస్థితి ప్రస్తుతం తమ బహిరంగ సభల ద్వారానో పర్యటన ద్వారానే చేస్తూ ఉన్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో ఈ అశేష జనవాహినితో ర్యాలీగా బయలుదేరి పిఠాపురంలో తన నామినేషన్ని వేయనున్నారు. అటు తర్వాత ఉప్పాడ సెంటర్లో భారీ బహిరంగ సభ ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ వర్మ. ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్